సాంఖ్యయోగః 4 అథ ద్వితీయోధ్యాయః శ్రీభగవద్గీత శ్రీభగవద్గీత అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఓ అర్జున, ప్రాణికోట్లన్నీ పుట్టుకకు పూర్వము కనబడకయు పుట్టిన పిదప దేహముతో గుడి కనబడుచును, మరణించిన పిదప మరల కనబడకయు నుండుచున్నవి. అట్టివాని విషయమై శోకింపనేలా. మొదట కనబడక మరల కనబడి తిరిగి అంతరించిపోవు భ్రాంతిరూపములైన ఈ దేహముల కొరకై దుఃఖింపనేలయని భావము. లేక ఆదియందు ఏ అవ్యక్త రూపము కలిగియున్నదో అట్టి అవ్యక్త రూపమునే తిరిగి అంత్యమున ధరించుచుండ నికదానికై శోకింపనేలా అని చెప్పవచ్చును. ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఈ ఆత్మను ఒకానొకడు ఆశ్చర్యమైన దానిని వలె చూచున్నాడు, మరియొకడు ఆశ్చర్యమైన దానిని వలె దీనిని చూచి చెప్పుచున్నాడు. అట్లే వేరొకడు ఆశ్చర్యమైన దానిని వలె దీనిని గూర్చి వినుచున్నాడు. అట్లు వినియు చూచియు చెప్పియుగుడా ఒకడును దీనిని సరిగా తెలుసుకొనుటలేదు. సాక్షాత్తుగా అనుభవింపగలుగువారరుదని భావము. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అర్జున, సమస్త ప్రాణికోట్లేకయు దేహములందు వసించియున్న ఈ ఆత్మ ఎన్నడును చంపబడడు. కావున ఏ ప్రాణిని గూర్చియు నీవు శోకింపదగదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి. ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. మరియు ఓ అర్జున, స్వకీయమగు క్షత్రియ ధర్మమును విచారించుకొనినను యుద్ధమునకు వెనుదీయుట నీకు సరియైనది కాదు. ఏలైన క్షత్రియునకు ధర్మయుద్ధము కంటే శ్రేయస్కరమైనది మరియొకటి లేదు కదా. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ అర్జున, అప్రయత్నముగనే లభించినట్టిదియు తెరవబడిన స్వర్గద్వారము వంటిదియు స్వర్గమును గలుగజేయునదియు నగు ఇట్టి యుద్ధమును ఏ క్షత్రియులు పొందుదురో వారు నిక్కముగా సుఖవంతులే యగుదురు. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఇక నీవు ధర్మయుక్తమగు ఈ యుద్ధమును చేయకుందువేని దానిచే నీవు స్వధర్మమును నిరసించిన వాడవై కీర్తిని బోగొట్టుకొని పాపమును పొందగలవు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం. సంభావితస్య చాకీర్తి మరణాదతరిచ్యతే. మయి లోకులు నీ యొక్క అపకీర్తిని చిరకాలము వరకు చెప్పుకొనుచుందురు. గౌరవముగా బ్రతికిన వారికి అపకీర్తి చావు కంటెను అధికమైనది. భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. మరియు ఇంతవరకు ఏ మహారథులందు నీవు ఘనముగా భావింపబడుచుంటివో వారెల్లరూ నిన్నిప్పుడు చులకనజేసి భయముచే యుద్ధము నుండి మరలినవాని నిగ నిన్ను దలంతురు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరంను కిం. ఇంత్యేకాక అత్తది శత్రువులు నీ యొక్క సామర్థ్యమును దూషించుచు పెక్కు దుర్భషణములను కూడా పలుకగలరు. దానిని మించిన దుఃఖమేమి కలదు.